అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఏదైనా మనం ఒక పని మీద వెళుతూ ఉన్నప్పుడు అది చివరకు వచ్చినప్పుడు అంటే ఇంకా మనం ఇంకొక 10 అడుగులు వేస్తే లేదా ఇంకొక కిలోమీటర్ పోతే ఇంకా దగ్గరికి వచ్చేసాం అన్న సమయంలో కొన్ని రకాల ఆటంకాలు అనేటువంటి ఎదురవుతుంటాయి. అలాంటి ఆటంకాల గురించే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మనకు డిఎస్సి నడుస్తుంది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్స్ డేట్స్ అనేటువంటి దగ్గరికి వచ్చేసాయి కాబట్టి సో ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిపోతుంది కాబట్టి ఇంకా చివరికి వచ్చామన్నమాట. మీలో సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే నెలల తరబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, విజయానికి చేరువగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, విజయం కోసం ఉరకలేస్తూ పరిగెడుతున్న వాళ్ళు ఉన్నారు, విజయాన్ని ఎట్టి పరిస్థితులు అందుకు తీరాలని అనేటువంటి ఒక కృత నిశ్చయంతో కసితోటి పరుగులు పెడుతూ వేగంగా దూసుకొస్తున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఇటు ఎస్జిటీలో కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ పీఈటీల్లో కానీ ఇతరత్ర అన్ని అంశాలు అంటే వాళ్ళ వేగం చాలా ఉందన్నమాట. ఇటువంటి సందర్భంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతుంటాయి. మొదట మనం ఆ ఆటంకాలు ఏ రూపాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి అనేది ఒకసారి పరిశీలిస్తే అందులో మొట్టమొదటిది అనుకోని దుర్ఘటనలు అనేటువంటివి జరుగుతాయి. అంటే అందరికీ జరుగుతాయని చెప్పలేం, కానీ ఈ విజయానికి చేరువుగా వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి అవకాశం ఉంటే కొట్టేసేలాగా ఉన్నప్పుడు అంటే డిఎస్సి ఎగ్జామ్స్లో దూకుడుగా వెళ్తున్నటువంటి సందర్భంలో అనుకోని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాటిని నా నోటితోటి చెప్పలేనటువంటి దుర్ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురయ్యి వాటి వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు చాలామంది అన్నమాట. అంటే ఆ అవకాశాన్ని అట్లా మిస్ అవుతుంటారనమాట. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి అక్కడ ఆస్కారం లేని స్థితిలో వాళ్ళు ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క కొన్ని రోజుల పాటు డిస్టర్బెన్స్ అవ్వటం, మానసికంగా వేదనకు గురవటం, తద్వారా ఏమవుతుందంటే రేపు తర్వాత ఎగ్జామ్ రాసినప్పుడు ఆ యొక్క మనసు చెలించి పరీక్ష రాస్తాడు కదా, దాంతో అతను 1 మార్కుతోటి 2 మార్కులతోటి మిస్ అవ్వటం అనేటువంటిది జరిగినాయి. అటువంటి దుర్ఘటనలు అనేటువంటివి మనకు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి సందర్భాలని మనం ఖాళీగా ఉన్నప్పుడు దూపరాగా ఉన్నప్పుడు మనం ఇటువంటివి ఏముండవు, కానీ అప్పుడు మనం సమయాన్ని సద్వినియోగం పరుచుకోం. ఎప్పుడైతే మనం శ్రద్ధ పెట్టి చదువుతూ ఉంటామో ఖచ్చితంగా కొట్టాలని కూర్చుంటామో అప్పుడే మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, అప్పుడే మనకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అటువంటి ఆటంకాలు మొట్టమొదటి కూడా దుర్ఘటనలు అనేటువంటివి చాలా మనల్ని బాగా ఇబ్బంది కలిగించి కొన్ని సందర్భాల్లో మనల్ని విజయానికి చేరుకోకుండా చేస్తూ ఉంటాను. అలా చాలామంది మనకి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నేను ఇవన్నీ కూడా మీకు చెప్పగలుగుతున్నాను విద్యార్థులు. ఇక తర్వాత శారీరక బాధలు వస్తాయి మీకు. అంటే డిఎస్సి కోసం లాంగ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు, నెలల తరబడి కూర్చుంటారు కదా, దాంతో అనేక శారీరక బాధలు ఎదురవుతాయి. కొంతమందికి తలపోటు వస్తూ ఉంటారు, కొంతమందికి ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు పట్టేసిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఈ సమయంలోనే జ్వరాలు, అంటే బయట ఎక్కడొక్కడో ఉంటాం, ఏది పడితే తినేయటం మూలంగా లేకపోతే ఇంకోటి మూలంగా కొన్ని అనారోగ్య సమస్యలు అనేటువంటి ఎదురవుతుంటాయి. మన దరిద్రం అనమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు ఏం ఉండదు, మనకి సరిగ్గా కుదురుగా కూర్చున్నాంరా, మనం బాగా చదువుతున్నాంరా అనేటప్పటికి ఇలాంటి సమస్యలు అనేటువంటివి మనకు వస్తూ ఉంటాయి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్నటికి మీలో చాలామందికి ఇలాంటి శారీరక సమస్యలు వచ్చి ఉంటాయి. అయినా కానీ మీరు ఎస్కేప్ చేయటమో తర్వాత చూసుకుందామనో లేకపోతే ఏదో ఒక దానికి తాత్కాలిక ఉపశమనం కోసం కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ వాడో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. చూడండి, మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలామంది పిల్లలు జ్వరాలకు లోనవుతుంటారు. సెలైన్లు పెట్టి కూడా ఆ తల్లిదండ్రులు ఆ టీచర్స్ వాళ్ళని తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టి రాయిస్తూ ఉంటారు. అల్టిమేట్గా వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అంటే ఇట్లాంటి సందర్భంలో మీ డిఎస్సి ఎగ్జామ్ విషయంలో కూడా ఇలాంటివి మనకు ఎదురవుతుంటాయి, ఈ శారీరక సమస్యలు అనమాట. ఎందుకు వస్తాయంటే సుదీర్ఘంగా ఉండటం, మన మనసు ఒత్తిడికి లోనవటం వల్ల. సో ఎప్పుడైతే మనం ఒక పని మీద పూర్తిగా నిమగ్నం అయిపోతున్నామో మనకు తెలియకుండానే మనలో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ అంతా ఒక దాని మీద పోతూ ఉంటుంది. సరిగ్గా నిద్రపోము, సరిగ్గా తినము, సరిగ్గా మంచినీళ్ళు తాగం. సో 4 గోడల మధ్యన ఒకే చోట కూర్చుని ఉండిపోతుంటాం కదా. దాంతో ఏమవుతుందంటే మనకి జ్వరాలు రావడానికి లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావడానికి మన బాడీ త్వరగా తీసుకుంటుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ అక్కడ తగ్గటం మూలంగా ఇలాంటివన్నీ మనకి అటాక్ అవుతూ ఉంటాయి. ఇవి శారీరకంగా వచ్చేటువంటి ఆటంకాలు.
ఇక సరే ఇవన్నీ బాగానే ఉన్నారా, శారీరకంగా మనకు బాధలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేవు అనుకుంటే ఇరుగు పొరుగు వారి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ లేని గొడవలన్నీ ఇప్పుడే వస్తూ ఉంటాయి. మీ పక్కింటోళ్ళతో కానీ, లేదా మీ చుట్టాలతో కానీ, మీ బంధువులతో కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రావు. సరిగ్గా నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నావు అనేటప్పటికి లేనిపోని గొడవలు, పూర్వం జరిగిన సంఘటనలు, దాని తాలూకు గొడవలు, సరిహద్దు గొడవలు, ఇంకో గొడవలు ఇప్పుడే వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఈ సమయంలోనే వస్తూ ఉంటాయి. ఏంటంటే అంతే ఇంకా అంటే మనం ఎంతవరకు నిలబడతాం, ఒక టాస్క్లో మనం పోతున్నాం కాబట్టి ఎంతవరకు నిలబడతామని గాడ్ టెస్టింగ్స్ అనమాట ఇవన్నీ. ఈ సమయంలో వస్తూ ఉంటాయి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఏమవుతుంది ఆ సమయంలో మనకి, అప్పటి వరకు ఎప్పుడూ బాగానే ఉంటాం, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎప్పుడో జరిగిన గొడవలు ఇప్పుడు వచ్చేటప్పటికి, లేదా ఎప్పుడో మిగిలిపోయిన సమస్యలు ఇప్పుడు వచ్చేటప్పటికి మన మనసు కకలాబికలం అవుతూ ఉంటుంది, మన మైండ్ డైవర్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇలాంటి సమస్యలు వచ్చాయో ఒక రోజులో 3-4 పుస్తకాలు చదవగలిగే కెపాసిటీ ఉన్నటువంటి మైండ్ ఈ డిస్టర్బెన్స్ కనుక లోనైతే కనీసం 3 పేపర్లు కూడా నువ్వు తిప్పలేవు. అటువంటి స్థితికి నువ్వు దిగజారిపోతావు, అంటే వచ్చేస్తావు అనమాట. ఎందుకు వచ్చేసామంటే ఇలాంటి సంఘటన మూలంగానే మనం వచ్చేస్తుంటాం. ఇక తర్వాత ఇంటి బోరు అంటే ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు అంటే నీ భర్త నుంచి కావచ్చు, నీ భార్య నుంచి కావచ్చు, నీ అన్నదమ్ముల నుంచి కావచ్చు, లేకపోతే తల్లి నుంచి కావచ్చు, తండ్రి నుంచి కావచ్చు, అత్తమామల నుంచి కావచ్చు, ఎలా చూసినా ఇంటి పోరు ఇంతింది కాదని ఎవరు అన్నారు కదా, అట్లాగా ఈ సమయంలోనే లేనిపోని చిక్కులన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే నీ యొక్క ఫ్లేవర్ అంటే నీ బాధ అవతలోకి తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో మీ బంధువులకు సంబంధించి మీ భార్య గారికి లేదా మీ భర్త గారికి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకో, హెట్ నువ్వు రావాలి అంటాడు మీ ఆయన, హెట్ నువ్వు రావాల్సిందే అంటది మీ భార్య. కానీ నువ్వేమో ఒక రోజు కనుక అటు ఇటు పోతే ఇక్కడ మనం డిస్టర్బెన్స్ అవుతాం, రోజంతా వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ ముందు ఉంది కదా అంటే మరి నువ్వే చదువుతున్నావు, చదువు ఇంకెవడ చదవట్లేదు ప్రపంచం అన్నట్టుగా మాట్లాడు. అంటే నీ యొక్క స్ట్రెస్ అవతల వాళ్ళకి తెలియదు, చదివే వాళ్ళ స్ట్రెస్ అవతల వాళ్ళకి తెలియదు, ఏముందిలే అన్నట్టుగానే ఉంటుంది. కానీ అది ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత మైండ్ అనేటువంటిది నీకు మాత్రమే తెలుస్తుంది, నీలాంటి వాళ్ళు మాత్రమే తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. కానీ ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఇలాంటి ఇంటి పోరు వల్ల కూడా మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఫంక్షన్కి వెళ్ళలేకపోయాం, దాంతో ఏమవుతుంది ఇంట్లో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఆ ఘర్షణతో నువ్వు పుస్తకం తీసిన ఉపయోగం ఉండదు. ఫంక్షన్కి వెళ్ళకుండా నువ్వు భీష్మించి కూర్చుని ఇంట్లో కూర్చున్నా వచ్చిన తర్వాత అది నువ్వు రాలేదు, నిన్ను వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు, చాలామంది అడిగారు, నీ గురించే పని కట్టుకుని అడిగారు అన్నట్టుగా మాట్లాడతారు మన వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే మొత్తం పొరపాటు అవుతుంది. ఆ ఎఫెక్ట్ నీకు 4-5 రోజులు ఉంటుంది, మొత్తం ఆ సమయంలో చదువు అంతా ఇటు పోతూ ఉంటుంది. ఇలాంటి ఆటంకాలు మనకి ఎస్పెషల్లీ దగ్గరికి వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. లేనిపోని ఫంక్షన్లో దిక్కుమాని ఫంక్షన్లు అన్నీ ఇప్పుడే వస్తూ ఉంటాయి, అన్ని రకాల సమస్యలు ఇప్పుడే వస్తూ ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఇప్పుడే వస్తూ ఉంటాయి. ఇదేంటో మరి మనకు అర్థం అవుతుంది. అట్లాగే మానసిక ఘర్షణ వస్తూ ఉంటుంది. మానసిక ఘర్షణ ఎందుకు వస్తుంది అంటే సుదీర్ఘంగా చదువుతాం కదా మనం, ఎగ్జామినేషను దగ్గరికి వచ్చే సమయానికి మనం అరే నేను కొట్టతానా కొట్టలేనా, ఇంతకుముందు అనుకో డిఎస్ ఉంటుందా ఉండదా అదో రకమైన సంఘర్షణ. ఇప్పుడు డిఎస్ ఎగ్జామ్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, కొడతానా కొట్టలేనా ఇంకా చాలా ఉండిపోయి ఇవన్నీ కూడా మైండ్లోకి వస్తావంటే ఇంతవరకు నువ్వు పెట్టిన పెట్టుబడి అంతా నీకు వస్తావంట. అరే 2 సంవత్సరాల పాటు నేను ఏ జాబు చేయకుండా కూర్చున్నాను, తిండి లేదు తినకు లేదు, ఇంట్లో వాళ్ళందరినీ పస్తులు పెట్టి మరి నేను చదివాను, చాలా నాకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ తాకట్టు పెట్టాను, లేకపోతే ఇంకో పనికి వెళ్ళకుండా ఉండిపోయాను, అప్పులు పాలైపోయాను, ఇవన్నీ ఇప్పుడే వస్తాయి నీకు. అరే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలుగా రానిటువంటి అన్నీ కూడా ఇప్పుడే వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఆ ఎగ్జామినేషన్ దగ్గర పడింది, అది నేను కొట్టలేనేమో, అందులో నేను సరిగ్గా రాయలేనేమో, రాకపోతే ఏమైపోతుంది, ఇప్పుడు చేసినంత వ్యర్థమైపోతుందేమో నా జీవితం అనేటువంటి ఒక ఘర్షణ, మానసిక ఘర్షణ వచ్చి నిన్ను కకలాబికలం చేస్తుంటుంది. అది కూడా ఈ సమయంలోనే వస్తుంది. సో ఇలాంటి ఆటంకాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఎదురవుతూ ఉంటాయి. అందులో కొన్ని మనం ఏమీ చేయలేంటి, మన చేతుల్లో లేనటువంటి ఆటంకాలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. కొన్ని ఆటంకాలు మన చేతుల్లో ఉంటాయి, వాటిని నివారించుకుంటూ మనం వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా రేపు జరగబోయే డిఎస్సిలో నువ్వు విజేతగా నిలబడతావు. సరే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఎటువంటి బాధాకరమైన ఎటువంటి దుర్ఘటన అయినా లేకపోతే ఇంకోటైనా వచ్చినప్పుడు అది చాలా ఎఫెక్ట్, మనసుకు చాలా ఎఫెక్ట్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది, చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే అటువైపు మరలవలసి వస్తుంది అన్నమాట.
అంటే అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, కంప్లీట్గా నీ మైండ్ అక్కడే పెట్టేసి ఆ అంశాన్ని మీద ఫోకస్ చేసి వదిలేయటం మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నువ్వు ఎస్కేప్ కాలేవు. ఎస్కేప్ కాలేనప్పుడు ఎస్కేప్ అవ్వాలి, ఏదో రకంగా దీన్ని డైవర్ట్ అవ్వాలని నువ్వు ప్రయత్నించి కొద్ది నీ మైండ్ నిన్ను తొలిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది చేయక ఇది చేయక మొత్తానికి ఎటు కాకుండా మనం పోతాం. అట్లా కాకుండా అటువంటి సంఘటన ఎదురైనప్పుడు అటెండ్ అవ్వటం, దాన్ని చూసుకోవటం, అక్కడ దానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవటం, దాన్ని చేయవలసిన తతంగం చేసుకోవటం, మళ్ళీ వెంటనే ఫీడ్బ్యాక్ ఇచ్చుకొని మళ్ళీ వెంటనే నీ యొక్క యాక్టివిటీ మోడ్లోకి నువ్వు రావాలి. అట్లాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ గ్యాప్ ఏదైతే గ్యాప్ వచ్చిందో, ఈ 4 రోజులు 5 రోజులు 6 రోజులు ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతావు. రెండోది, నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి అనేటువంటి ఒక స్పృహ నీకు ఉంటుంది కాబట్టి నీ మైండ్ కూడా మళ్ళీ స్టడీ మీద నిన్ను కాన్సన్ట్రేషన్ చేసేలాగా చేస్తావు. ముఖ్యంగా లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ సమస్యలు ఎవరికి వస్తాయంటే వాళ్ళకే వస్తాయి. అంటే నువ్వు ఎంతవరకు నిలబడతావు అంటే 6 సంవత్సరాలుగా నీకు రాని సమస్య ఈ దగ్గర రోజుల్లో వస్తూ ఉంటుంది అన్నమాట. అటువంటి సందర్భంలో నువ్వు స్ట్రాంగ్గా నిలబడతావు. కాకపోతే అలజడుకు లోనవ్వకుండా నువ్వు ఉండాలి విద్యార్థులు. అర్థమైంది? అలా ఉండాలంటే దానికి అటెండ్ అవ్వడం, దాంట్లోంచి ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ బయటికి రావడం. ప్లస్ రెండోది గుర్తుపెట్టుకో, నీకు ఈ 6 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరంగా నువ్వు చదువుతున్నటువంటి చదువు ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది అనే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు 2 రోజులు 3 రోజులు అటు ఇటు వెళ్ళినా కూడా నువ్వు మళ్ళీ క్యాచ్ చేయగలుగుతావు, మళ్ళీ స్పీడప్ అనేటువంటిది చేయగలుగుతావు. అలా చేసి సక్సెస్ అయినటువంటి నా విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆటంకాలు వస్తాయి, అనుకోని సంఘటనలు ఎదురవుతాయి, కానీ మనం నిలబడాలంటే దానికి ఒకటి మనకున్న అనుభవం మనకు ఉపయోగపడుతుంది. అంటే నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసుకున్న ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ నీకు ఉపయోగపడుతుంది. 2, నీ ఇన్వాల్వ్మెంట్ నువ్వు చూసుకున్న తర్వాత మనసుని మళ్ళీ స్టడీ మీద చేయడానికి అక్కడ ఆస్కారం కుదురుతుంది విద్యార్థులు. ఇక తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే శారీరక బాధల గురించి కానీ ఇతరత్ర బాధల గురించి మాట్లాడుకున్నట్లయితే రైట్, శరీరం సహకరించకపోతే మనం ఏమీ చేయలేం. అయితే కొత్తగా మొదలు పెడతా ఉంటారు చాలామంది, అంటే ఈ నెలలోనూ లాస్ట్ మంత్లో మొదలు పెడుతుంటారు. వాళ్ళు కనుక శరీరం సహకరించకపోతే కంప్లీట్గా మీరు చదువును వదిలేసి ఆరోగ్యమే చూసుకోండి. ఎందుకంటే మీ ఆరోగ్యం మీద నీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, నీ పిల్లలు ఆధారపడి ఉంటారు. నువ్వు ఈ నెల రోజులు 2 నెలలు స్ట్రెస్ పెట్టుకుని అంటే నువ్వు సాధిస్తావా లేదని పక్కన పెడితే దాని ఎఫెక్ట్ గట్టిగా పడిపోతుంది. కాబట్టి అనారోగ్యం పాలైపోయి ఇంకో రకమైనటువంటి సమస్యలకు వస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవడం. ఆరోగ్యమే ఫస్ట్, ఆరోగ్యం మహాభాగ్యం అని మనం చెప్పడం కూడా జరిగింది. ఇక అలా కాకుండా 1 సంవత్సరంగా మీరు చదువుతుంటే 2 సంవత్సరాలుగా మీరు చదువుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం 100% మీకు ఉంటుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు కనుక వస్తే ఖచ్చితంగా వాటిని తొక్కు పెట్టేయండి. ఎంత బాధ అయినా ఎంత పెయిన్ అయినా సరే భరించండి. ఎందుకంటే మీరు విజయానికి దగ్గరగా వచ్చారు. ఇవి ఆ ప్రకృతి మనకు కల్పిస్తున్న ఆటంకాలు అనుకో, లేకపోతే ఏ సైతానం మనకు కల్పిస్తున్న ఆటంకాలు అనుకో, నీ మనోసంకల్పాన్ని నీ యొక్క గుండె నిబ్బరాన్ని టెస్టింగ్ చేయడానికి భగవంతుడు నీకు ఏర్పాటు చేస్తున్న ఆటంకాలు అనుకో. సో ఈ గాడ్ చేస్తున్నటువంటి టెస్టింగ్లో మనం నిలబడాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఏమైతే కానీ నేను పరీక్ష రాస్తాను అంతే, ఏమైతే కానీ ఎంతమంది రాయలేదండి అలాగా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎగ్జామ్ హాల్కి వచ్చి రాసిన లేరా, మన కళ్ళ ముందు ఎంతమందిని చూసాం మనం, అలా కొట్టిన లేరా, ఎన్ని బాధలు వచ్చినా సరే ఎగ్జామ్కి వచ్చి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఈ సందర్భంలో ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయో అవాయిడ్ అసలు వదలొద్దు. ఏమైతే కానీ మన పరీక్ష మాత్రం రాసి తీరుతాం అంతే, ఫిక్స్. ఇక తర్వాత పొరుగువారి సమస్యలు అనుకుంటున్నాం కదా, పొరుగువారి సమస్యలు ఇప్పుడే వస్తాయి. అది అసూయతో కావచ్చు, లేదా నువ్వు ఇన్ని ఎదుగుదలను చూసి బాధతో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కలేని సమస్యలను ఇప్పుడే మన టేబుల్ మీద తీసుకొస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో నువ్వు ఎస్కేప్ అండ్ రీడ్. ఎందుకంటే ఇప్పుడు ఆ సమస్యల మీదేసి కూర్చుంటే అది పరిష్కారం అవ్వకపోగా ముందు ఇది పోతుంది నీకు. సో ఇది ఏం చేయాలంటే అనుకోవచ్చు, నువ్వు ఇప్పుడు నేను ఎస్కేప్ అయిపోతే వాళ్ళ ముందు చులకన అయిపోతానని. అలా ఏమనుకో, సింహం 2 అడుగులు వెనక్కేస్తుంది అనుకో అంతే. ఎందుకంటే తర్వాత తీరుబడిగా చర్చల మీద చర్చలు చేసుకుని అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మీరు దాని తగులు తీర్చుకోవచ్చు. కానీ ఈ సమయం మనకు కీలకం కదా. కాబట్టి ఇరుగు పొరుగు వారు లేదా పక్కింటి వాళ్ళతో ఇంకో అలా అంటే దాని ఉద్దేశం అర్థం చేసుకోండి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎస్కేప్ చేయటమే, అంటే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి.
ఎక్కడికో వెళ్ళిపోండి అంతే. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. తిట్టుకుంటారా, నెల రోజులు తిట్టుకుంటారు, లేదా పిరుకోడు పారిపోయాడు అనుకోండి, ఏదైతే అనుకోండి, ఏముంది గాడిద గుడ్డు, తర్వాత వద్దు వాళ్ళ సంగతి నువ్వు చూద్దు కానీ ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు నువ్వు ఒక టాస్క్లో ఉన్నావు. ఈ టాస్క్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలబడాలి. ఎగ్జామ్ నీ ఇంటి పొరుగు కూడా, నీ పక్కింటోడు, నీ పొరుగింటోడు నీకు సమస్యలు సృష్టించినోడు రాయడు కదా, నువ్వే రాయాలి. సో నిన్ను రాయకుండా చెడగొట్టే ప్రయత్నాలు కూడా ఉంటాయి అందులో. కాబట్టి గ్రహించుకొని వాటి నుంచి అవాయిడ్ చేసుకుని దూరంగా పారిపోయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళి సక్సెస్ సాధించి, లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి వాటిని తీరుబడిగా మీరు సెటిల్మెంట్ చేసుకోండి విద్యార్థులారా. ఓకే, ఇక తర్వాత ఇంటి బోరు. ఇంట్లో బోర్ అంటే ఇక మన ఈగల మోత కింద ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. సో ఆల్రెడీ 3-4 సంవత్సరాలుగా మీరు పడుతున్నారు కదా, ఇంకొక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు పడండి, తిట్టనివ్వండి, ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి. కానీ మీరు మాత్రం లొంగొద్దు. లొంగామా ఇప్పుడు ఈ సమయంలో లొంగొద్దు. ఎందుకంటే అది నీ యొక్క కుటుంబాన్ని నువ్వు బలి చేసినట్టు అవుతుంది అనమాట. ఎందుకంటే నీ ఉద్యోగం వస్తే రేపు నీ కుటుంబం నీకు మళ్ళీ మంగళహారతలు పడతారు, నిన్ను తిట్టిన వాళ్ళు నిన్ను పొగుడుతారు. కాబట్టి విద్యార్థులారా ఇప్పుడు లొంగే ప్రయత్నించి, అలాగని ఘర్షణ వద్దు. మౌనమే మన యొక్క మార్గం ఈ సందర్భంలో. కాబట్టి మౌనంగా ఉంటూ మీ పని మీరు చేయించుకుంటే టాస్క్, మన దృష్టి ఒకే అంశం మీద ఉన్నప్పుడు, పరీక్ష మీద ఉన్నప్పుడు ఎవడు ఇంత వాగినా కూడా మన చెవికి ఎక్కదు. ఎక్కుతుందంటే నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయట్లేనట్లు లెక్క. సో నీ టాస్క్ బలంగా ఉంటే, నీ యొక్క లక్ష్యం బలంగా ఉంటే, నీ మీద నీకు గట్టి నమ్మకం ఉంటే నీ దృష్టి అక్కడే ఉంటుంది. సో ఎవరు ఎంత శబ్దం చేసి వాయిస్తున్నా నీకు అది వినపడదు, కనపడదు, అంతే. ఎందుకంటే మన లక్ష్యం వేరు, మన గోల్ వేరు కాబట్టి అటువంటిది ఉంటే కనుక మీరు అవాయిడ్ చేయండి, మీ పని మీరు చేసుకోండి. ఇక తర్వాత మానసిక ఘర్షణ. రైట్, నిజమే. చాలా సంవత్సరాలుగా మీరు చదువుతున్నారు, చాలా ఖర్చు పెట్టారు. అది ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, చాలా ఖర్చు పెట్టున్నారు. ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి అలా ఉండిపోయారు. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే మీరు సరిగ్గా చదవట్లేదేమో, సరిగ్గా టైం వేస్ట్ చేశానేమో, లేకపోతే నాకు మార్కులు సరిగ్గా రావట్లేదేమో మోడల్ టెస్ట్లో, ఇంకో టెస్ట్లో నాకంటే పక్కోడికి ఎక్కువ వస్తున్నాయి, ఇలాంటివి ఎదురవుతున్నప్పుడు అంటే మనకి ఎదురే సంఘటన బట్టే, అంటే ఒక ఉద్దీపన బట్టే మనకు ప్రతిస్పందన ఉంటుంది అంటాం కదా. అలాగే ఒక టెస్ట్లో మీకు మార్కులు తగ్గినాయి అనుకో, ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే మార్కులు బాగా వస్తున్నాయి అనుకో, ఇంకేం పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడే మనం నిలబడాలి. ఇక్కడ వచ్చేటువంటి మార్కులకో లేకపోతే ఇంకో రకం దానికో మనం కనుక డివేట్ అవ్వకూడదు. మానసిక సంఘర్షణ అనేటువంటి ఈ సమయంలో అస్సలు పనిచేయదు అనమాట. రైట్, ఖర్చు పెట్టాం, నువ్వే కాదు నీతో పాటు చాలామంది, వందల వేలాది మంది వాళ్ళ యొక్క సమయాన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళ యొక్క అన్ని రకాలుగా ఖర్చు పెట్టారు. అందరూ చేశారు, వాళ్ళతో పాటు నువ్వు. కాబట్టి అవన్నీ అందరికీ జరుగుతున్నాయి, నీకు జరుగుతాయి. కానీ ఇక్కడ పరీక్ష రాసేటప్పుడు నువ్వు మనసు అనేటువంటిది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రేపు నువ్వు అసమర్థుడిగా మిగిలిపోతావు. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఈ సమయంలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది, ఘర్షణ పడవలసింది, సంఘర్షణ లోనవ్వాల్సింది సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఇంకా ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉంటే ఈ 10 రోజులు, ఈ 15 రోజులు ఎట్లా మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలనే దాని మీద ఉండాలి తప్ప అయిపోయినటువంటి సంఘటనల మీద, జరిగిపోయినటువంటి కాలం మీద, జరిగిపోయినటువంటి చేసినటువంటి ఖర్చుల మీద, వాటి వ్యవహారాల మీద మనం దృష్టి పెడితే మనం ఇప్పుడు చేయవలసిన దాన్ని మనం సక్రమంగా చేయలేం విద్యార్థులారు. ఓకే, నాకు తెలుసు ఇలాంటి ఆటంకాలు మీలో చాలామందికి వస్తూ ఉంటాయి. నా వీడియో ద్వారా మీలో ఒకరిద్దరిని మార్చి ఆ పరీక్ష వరకు తీసుకెళ్ళగలిగితే నా జన్మ ధన్యమైనటువంటి విద్యార్థులారా. రైట్, చూద్దాం మరి ఎంతవరకు ఈ వీడియో ఉపయోగపడుతుందో ఏంటనేటువంటిది. ఓకే, నేను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.